ఒక్క నిమిషం మీ స్క్రోలింగ్ ఆపి ఈ వీడియో చూడండి. ఇంటర్నెట్ లో బాగా వైరల్ అవుతున్న ఈ 10 రూపాయల కోవా బన్ గురించి చూసారు కదా. ఫస్ట్ వీడియో చూడండి చెప్తాను. మీరు మమ్మల్ని అందరినీ తినమంటారు కదా, మీరు ఎందుకు తింటలేరు? మేము కూడా తింటాం అప్పుడప్పుడు. అప్పుడప్పుడు తింటున్నాం. డైలీ చిన్న పిల్లలు పెద్దోళ్ళు తింటున్నారు. దానివల్ల మళ్ళీ ఎందుకట్లా గాబర్ అవుతారు? క్వశ్చన్ అడుగుతున్నారు కదా పాపం అతన్ని. వీళ్ళంతా బండ్లో ఏమన్నా పాయిజన్ పెట్టడం చూసారా? ఇంకా బండ్ కి ఎక్స్పైరీ డేట్, మనం కొనుక్కునే స్వీట్ కి ఎక్స్పైరీ డేట్ ఉండడం చూసారు ఎప్పుడైనా? ఇంకా పానీపూరికి చివరికి ఒక 6 కిలో కందిపప్పు లూజ్ లో కొంటే దానికి ఎక్స్పైరీ డేట్ చూడగలరా? వీడంతా పోలీసులు పట్టిస్తాడంట అతన్ని. లుచ్చాగాడు 5 రూపాయలు మైకేసుకుని పాపం అంత ఇదిగా అడుగుతున్నారే. అసలు అతను చేసిన తప్పేంటి? ఇంకా 10 రూపాయలకి అమ్మకూడదంట ఈ లుచ్చాగాడికి, 50కో 100కి అమ్మాలంట. సరే చీప్ గా అమ్ముతున్నాడు, ఏదో కలిపాడు అనుకుందాం. కొన్ని చోట్ల బాత్రూమ్ వాటర్ తో పానీపూరి తయారు చేస్తున్నారు. ఇంకా పెద్ద కంపెనీ ఐస్ క్రీమ్ లో ఫింగర్ కట్ అయ్యి ఐస్ క్రీమ్ లో వచ్చింది ఒక మాంసం ముక్కలాగా. ఒకవేళ అక్కడ ప్రశ్నించారనుకోండి, సాయంత్రం కల్లా పోలదండే వీళ్ళకి వీళ్ళ ఛానల్ కి. వీళ్ళంతా ప్రశ్నించలేక ఎదురు మాట్లాడలేక నా వల్ల ఏమీ కాదు అనుకున్న వాళ్ళని టార్గెట్ చేస్తారు. అంతేగాని ఒక పెద్ద హోటల్లోకి వెళ్ళి నువ్వు ఇందులో ఇది కలిపావు అని చెప్పు, సాయంత్రం కల్లా నువ్వు నీ ఛానల్ ఉండదు. పెద్ద మైకిల్ వేసుకుని వచ్చారు చెప్పుడు గోళ్ళు.